మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. మృతుడిని షామీర్పేట మండలం ఆలియాబాద్ కు చెందిన శ్యామ్ గా గుర్తించారు. శ్యామ్ వృత్తిరీత్యా ఫంక్షన్లలో వంటలు చేస్తూ జీవనం సాగించేవాడు. ఎక్కడైనా చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అనే కోణంలో కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది. జాతీయ కాంగ్రెస్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ సంజయ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ యువత దేశ అభివృద్ధికి అంకితమవ్వాలని సంకల్పిద్దాం. తెలంగాణలో కొనసాగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. 103 ఏళ్ల వృద్ధురాలు చిట్టిరెడ్డి అమృతమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్న రేవంత్ సర్కార్. ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు నిలిపేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ప్రజారోగ్యం పట్టకుండా తమ జల్సాల కోసం దుబారా ఖర్చులు చేస్తున్న కాంగ్రెస్ దండుపాల్యం ముఠా. గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో ఉన్న కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ వెంటనే స్పందించారు. బాధితురాలికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. డాక్టర్ అంజలి నింబాల్కర్ చర్యపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో తన పర్యటనపై ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నేను 4 స్టేడియంలకు వెళ్లాను. అన్ని చోట్ల ఆదరణ పొందాను. కానీ హైదరాబాద్ లో మీ ప్రేమను పొందాను. ప్రపంచంలో ఇలాంటి నగరం ఎక్కడా చూడలేదు. ముఖ్యంగా నిర్వాహకులకు, హైదరాబాద్ పోలీస్ సిబ్బందికి, సీఎం రేవంత్ రెడ్డికి నా ధన్యవాదాలు. సీఎం రేవంత్ వయస్సు, ఆయన ఫిట్నెస్ పట్ల ఆయన నిబద్ధత యువతకు చాలా స్ఫూర్తిదాయకం. హైదరాబాద్ నగరాన్ని నేను మర్చిపోను. థ్యాంక్ యూ, లవ్ యూ హైదరాబాద్ అని మెస్సీ అన్నారు. తన స్వగ్రామం అయిన చిన్నతాండ్రపాడు గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ గారు. కోల్కతాలో నిర్వహణ లోపం కారణంగా మెస్సీ ఈవెంట్ విఫలం కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వేలు ఖర్చు చేసి టికెట్లు కొన్న అభిమానులు స్టేడియంలో హంగామా సృష్టించారు. ముఖ్యంగా 10,000 పెట్టి టికెట్ కొని నిరాశ చెందిన ఓ అభిమాని ఏకంగా స్టేడియంలోని కార్పొరేట్ ను ఎత్తుకెళ్లారు. దానిని ఇంటికి తీసుకెళ్లి ప్రాక్టీస్ చేస్తానని ఆయన చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పోలింగ్ రోజు సర్పంచ్ అభ్యర్థికి గుండెపోటు. మంచిర్యాల జిల్లాలోని తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థి వెంకటస్వామికి గుండెపోటు. మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అడుగడుగున కాంగ్రెస్ నాయకులను గల్లాపట్టి నిలదీసి తరుముతున్న తెలంగాణ పల్లెలు. కాస్కో రేవంత్ ప్రజలను మభ్యపెట్టి గద్దెక్కిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఆ ప్రజల చేతుల్లోనే నీ పంతం మొదలైంది. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఏఐసిసి చేపట్టిన ర్యాలీలో భాగంగా లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.